కుంభమేళ అంటే పుష్కరాలు అని అర్థం. మన తెలుగు ప్రాంతంలో కృష్ణా గోదావరి నదులకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇవి 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి. ఈ సంవత్సరం గంగా నదికి పుష్కరాలు వచ్చినాయి. గంగా భారతదేశంలో ఉన్న అన్ని నదుల కన్నా గంగ పవిత్రమైందని హిందువులు భావిస్తారు. అది హిందూ సెంటిమెంట్. ఎందుకంటే అక్కడ ప్రయాగరాజ్ అంటారు. ప్రయాగరాజులో ఇటు నుంచి గంగ, ఇటు నుంచి యమున అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తారు, పుణ్యస్నానాలు. కొంతమంది అడుగుతూ ఉన్నారు, పుణ్యస్నానం చేసినంత మాత్రాన మీ పాపాలన్నీ పోతాయా అని. పోవు. పాపం చేస్తే దాని ఫలం పాపం వస్తుంది. నేను వాళ్ళని ఒక ప్రశ్న వేస్తున్నా, బాప్టైజ్ చేసుకొని నెత్తి మీద నీళ్లు పోసుకున్నంత మాత్రాన మీరు జీవితంలో చేసిన పాపాలన్నీ క్రిస్టియన్స్ పోతాయా? పోవు కదా. ఎట్లా పోతాయండి? మీ పాపాలు అలాగే ఉంటాయి, చెట్టు మీద కాకి కూర్చొని ఉన్నట్టు. మీరు బయటికి రాగానే ఆ కాకి వచ్చి మళ్ళీ మీ నెత్తి మీద వాలుతుంది. అయితే దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని మీరు అడుగుతున్నారు. నేషనల్ ఇంటిగ్రేషన్కి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఈ రికార్డింగ్ చేస్తున్న సమయానికి ఇప్పటికే దాదాపు 12 కోట్ల మంది స్నానాలు చేశారు. వాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మాత్రమే కాదు, విదేశాల నుంచి కూడా వచ్చారు. భారతదేశాన్ని విభజించాలి అని ఫెడరలిజం పేరుతో కొంతమంది కుట్రలు పన్నుతున్నారు. ఇప్పుడు దేశాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేద్దామని. ఈ కుంభ మేళాలో స్నానం చేయటం వల్ల మనమంతా ఒకటే, వీఆర్ వన్. अलग वेशा अलग भाषा फिर भी अपना एक देश అన్నటువంటి ఒక నేషనల్ యూనిటీ మనకి ఇందులో వస్తుంది. పోనీ ఆర్థికంగా చూసుకున్నా అక్కడ కొన్ని వేల కోట్ల బిజినెస్ జరిగింది. టెంకాయలు కానివ్వండి, అక్కడ లేకపోతే పూలు పళ్ళు అమ్ముకునేవాళ్ళు కానివ్వండి, మిల్క్ అమ్ముకునేవాళ్ళు కానివ్వండి, పాలు అమ్ముకునేవాళ్ళు, భోజనాలు, వచ్చిన వాళ్ళందరికీ టెంట్స్. బిజినెస్ పీపుల్ దృష్ట్యా చూసినా పూరెస్ట్ ఆఫ్ ది పూలు అమ్ముకునేవాళ్ళు, అగరబత్తీలు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఇప్పుడు లక్షాధికారులైన కొందరు కోటీశ్వరులు అయిపోయినారు. విన్నారా? మరి ఇది ఏ విధంగా నష్టం చెప్పండి. అయితే ఖార్గే గారు ఒక మాట అంటూ ఉన్నారు. ఏమంటున్నారంటే, అందులో స్నానం చేస్తే పుణ్యం వస్తుందా? షా అంటే అమిత్ షాకు, నరేంద్ర మోడీకి పుణ్యం వస్తుందా అని అడుగుతున్నారు. ఇలా ఎందుకు అడుగుతున్నారంటే, అక్కడ సమాజ్వాదీ పార్టీ అని ఒక పార్టీ ఉందమ్మా. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. సమాజ్వాదీ పార్టీ, దాన్ని సోషలిస్ట్ పార్టీ అంటారు. ఈ సోషలిస్ట్ పార్టీ యొక్క ఫౌండర్సు పూర్వం రామ్ మనోహర్ లోహియా అని ఉండేవాడు. ఈ తరం వాళ్ళకి తెలియదు. ఆయన 1950 ప్రాంతంలో ఆయన గొప్ప దేశభక్తుడు. కానీ ఆ పార్టీ పెట్టిన ఆదర్శాలు వేరు. ఇవాళ ఇట్స్ ఏ పార్టీ ఆఫ్ ముస్లిమ్స్, అంటే ఇట్స్ ఏ పాకిస్తానీ పార్టీ. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ తమ పార్టీలు కొన్ని పెట్టుకున్నాయి కదా, ముస్లిం లీగు ఇలాంటి పార్టీలు కొన్ని, పిఎఫ్ఐ ఫ్రమ్ కేరళ, అలాగా సమాజ్వాదీ పార్టీ అనేది ఇది పాకిస్తానీ పార్టీ. ఆ పార్టీ వాళ్ళ ఓట్లు తమకు పడాలన్న ఉద్దేశంతో ఖార్గే గారు ఈ మాటలు అంటున్నాడు. నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, మీ పేరు మల్లికార్జున ఖర్గే. మల్లికార్జున అంటే శివుడు, శ్రీశైలే మల్లికార్జునం. మరి హిందూ దేవీ దేవతల పేర్లు పెట్టుకున్నప్పుడు మీరు పాకిస్తానీ భావజాలాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? దిస్ ఈజ్ ద డైరెక్ట్ క్వశ్చన్. మీరు పేట్రియాట్గా ఉండాలి కదా. పేట్రియాట్ అంటే ఏమిటి? గంగను గౌరవించాలి. గంగా స్నానాన్ని ఎగతాళి చేస్తే వై ఆర్ హెకిలింగ్, వై ఆర్ ఇన్సల్టింగ్. మరి బాప్టిజం చేస్తున్నారు, బాప్టిజం, మరి దాన్ని ఎగతాళి చేస్తున్నారా? హాజ్ వెళ్తున్నారండి, హాజ్ పిల్గ్రిమేజీ, వాళ్ళకి వీళ్ళు స్టైఫండ్స్ ఇస్తారు. గంగా స్నానం తప్పైతే కాబాకి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం అది కూడా తప్పే కావాలి. లెట్ కాంగ్రెస్ పార్టీ కండెమ్ దిస్. ఇట్ ఈస్ కమ్యూనల్. నోబడీ షుడ్ గో టు కాబా. యూ షుడ్ నాట్ గో టు జెరూసలేం అనమనండి. జెరూసలేంకి పోతే తప్పు కాదు. జెరూసలేంకి వెళ్ళొచ్చు వీళ్ళందరూ. కాబా అంటే మక్కాకి వెళ్ళొచ్చు. గంగా స్నానం మాత్రమే తప్పు. ఓన్లీ గంగా టేకింగ్ బాత్ ఇన్ గంగా, ఇట్స్ ఎ సిన్. ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ కాన్స్పిరసీ, ఇంటర్నేషనల్ పొలిటికల్ కాన్స్పిరసీ. ఇది కేవలం వీళ్ళు మాట్లాడుతున్నది కాదు, వేరే దేశాల వాళ్ళు వీళ్ళ చేత ఇవి మాట్లాడిపిస్తున్నారు. ఈ రకంగా హిందూ జాతిని నాశనం చేద్దామని, హిందువులను నాశనం చేద్దాం అన్న దృష్టితో వీళ్ళ చేత ఈ మాటలు మాట్లాడిపిస్తున్నారు.
దయచేసి గమనించండి. ఇప్పటికైనా సరే అరైజ్ అండ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత. హిందూ దేశంలో జాగరణ పొందకపోయినట్లయితే మళ్ళీ ఇండియాను బ్రిటిష్ వాళ్ళు, ఇటలీ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు కబ్జా చేస్తారు. అప్పుడు మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు ఈసారి. Mind Media, the voice of India.